హలో ఫ్రెండ్స్, ఈరోజు 14వ వారంలో 3వ రోజు ఓటింగు. మేము వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయినందుకు క్షమించండి. తుఫాను వల్ల కరెంట్ లేకపోవడం వల్ల 3 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేకపోయాము. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది కాబట్టి పెడుతున్నాం. ఇప్పుడు నా 14వ వారంలో 3వ రోజు ఓటింగ్ ఇది. ఈ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, లాస్ట్కి వచ్చేసాం. ఎవరు డేంజర్ జోన్లో మాట్లాడుకుందాం. తర్వాత శోభాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏందో మీరే క్లియర్ చేయాలి. ఆ డౌట్ ఏంటంటే, శివాజీ సార్ ఇప్పుడు దాకా ఎలా సేవ్ అవుతున్నాడు, ఎలా హౌస్లో కొనసాగుతున్నాడు అనే డౌట్ శోభాకు వచ్చింది. దాన్ని మీరు క్లియర్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓటింగ్లోకి వెళ్దాం. పల్లవ్ ప్రశాంత్, శివాజీ గారు టాప్లో ఉన్నారు. వాళ్ళిద్దరికీ సేఫ్ అయినట్టే. వాళ్ళిద్దరికి ఎవరు కూడా దరిదాపులు ఎవరు లేరు. తర్వాత అమర్దీప్ ఉన్నాడు. అమర్దీప్ కూడా సేవ్ అయినట్టే. అక్కడ 6 ఉన్నారు. 6లో ప్రశాంత్, శివన్న, అమర్దీప్ ముగ్గురు సేవ్ అయినట్టే. ఇంకా ముగ్గురు చూసుకుంటే ఎవరు ప్రియాంక, శోభ. లాస్ట్లో శోభ, ప్రియాంక ఉన్నారు. కన్ఫామ్గా ఈసారి అయితే శోభ ఎలిమినేట్ అయ్యిద్ది. అది ఇక మనం ఓటింగ్ బట్టి చెప్తున్నాము. తర్వాత ఆమెను కాపాడే శక్తులు చాలా ఉన్నాయి కాబట్టి కాపాడితే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆమె కోరికను ప్రతి ఒక్కరు తీరుస్తూ వస్తున్నారు కాబట్టి ఆ శక్తులు మనం ఏం చేయలేము. కాకపోతే ప్రియాంక, శోభ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఇంకా గురువారం, శుక్రవారం, శనివారం కూడా ఉంది. శుక్రవారం వరకు ఇంక 2 రోజులు ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో మరి ఎవరికి ఓటింగ్ వేసుకుంటే ఎవరు ఇంకా ముందుకు వెళ్ళిపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఇక ప్రియాంక పడతాయా, ఎవరికి పడతాయా అంటే చెప్పలేం. ఎవరికి ఏం పడతారు, వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చేస్తారని చెప్పలేం. కాబట్టి లాస్ట్లో డేంజర్ జోన్ అయితే శోభ ఉంది, తర్వాత ప్రియాంక, తర్వాత యావర్ అన్నాడు. ఇలా ముగ్గురులోనే ఉంది. పక్క అయితే ప్రియాంక, శోభ ఉన్నారు ఇప్పటివరకు. మరి యావర్ని కాపాడుకున్న వాళ్ళు ఓటేయండి. ఓకే, యావర్ని మాత్రం వదిలిపెట్టద్దు. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్, తర్వాత బాగా ఆడే వర్తుండ క్యాండిడేట్ కాబట్టి ఓటేసుకోండి. తన ఫ్యాన్స్ ఎవరైనా సరే. ఇక మీ చేతిలో ఉన్నదంతా ఎవరేం చేయలేరు. ఇంకా తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ మీరు గమనించారా? ఏం గమనించారు? ఇప్పుడు సరే అవన్నీ కూడా ఫన్నీ గేమ్స్ అయిపోయింది. రెడ్, బ్లూ, గ్రీన్లో ప్రశాంత్ ఫౌల్ ఆడినాడు. శోభ కూడా ఫౌల్ ఆడింది కదా. శోభ ముందే ఉంది, శోభ కూడా ఫౌల్ ఆడింది. సరే దాన్ని కలిసి తీసేసారు. తీసేసినాక ఓటింగ్ పెట్టారు ఇద్దరికి, శోభకి, ఎవరికి. ఓటింగ్ పెట్టినప్పుడు అర్జున్ ఏమన్నాడు? ఎవరు ఆల్రెడీ జనాలు ఎవరమ్మటే ఉన్నారు. జనాలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారు. 2 సార్లు డేంజర్ జోన్లోకి వెళ్ళి వచ్చిన శోభ. అందుకని శోభకి ఈ టైంలో ఓటింగ్ అవసరం కాబట్టి నేను శోభకు ఓటేస్తున్నా అన్నాడు అర్జున్ అలా ఎందుకు అన్నాడంటే, తను 5 వారాలు బయట ఉన్నాడు కాబట్టి బయట చూశాడు ఎవరి రేంజ్ ఎలా ఉంది, ఎవరు ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు, ఎవరు ఫాలోయింగ్ ఎంత చూసుకున్నాడు కాబట్టి ఆ మాట అక్కడ అనగలిగాడు. ఓకే, ఇప్పుడు దానికి ఎవరేమన్నాడు? ఇప్పుడు స్ట్రాంగ్ అని తేజ ఎప్పుడు సందీప్ అన్న అనేవాడు. మరి సందీప్ అనేవాడు బయటికి వెళ్ళాడు కదా. ఎప్పుడు ఎలా జరుగుద్దో తెలియదన్నా. మరి మీరు అలా అన్నారు అన్నాడు. కరెక్ట్, ఎవరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే పొజిషన్ చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే అప్పుడంటే శివన్న ఒక్కడుంటున్నాడు నామినేషన్లో, లేకపోతే ప్రశాంత్ ఒక్కడున్నాడు నామినేషన్లో కాబట్టి ఎవరు కూడా ఓటింగ్ బాగుపడింది. లేకపోతే వీళ్ళిద్దరు ప్రశాంత్, శివన్న లేకపోతే ఎవరు ఒక్కడున్నాడు కాబట్టి ఎవరికి ఓటింగ్ బాగుపడి ఆ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురు ఉండేటప్పటికి ముగ్గురు ఫ్యాన్స్ అయింది అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎవరన్నది కరెక్ట్. ఎలా పొజిషన్ మారుతాయో, ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో తెలియదు కదన్నా అన్నాడు. కాబట్టి అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో 5 వారాలు చూసింది అర్జున్ ఆలోచించి చెప్పాడు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ శోభ డేంజర్ జోన్లో సందీప్ పక్కన నిలబడింది, నిన్న కూడా గౌతమ్ పక్కన నిలబడింది. దానికి కంపేర్ చేసుకుంటూ అర్జున్ ఏం చేశాడంటే ఎవరు సేఫ్ జోన్లో ఉన్నాడు అన్నట్టు ఊహించుకొని అన్నాడు. ఎవరు అన్నది కూడా కరెక్టే. అన్ని తారుమారైపోయినాయి కాబట్టి. తర్వాత ప్రియాంక ఏమన్నది? నేను కూడా అర్జున్ అన్ననే ఫాలో అవుతున్నాను. శోభ వీకు, అర్జున్ చెప్పింది కూడా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఎవరేమో ఆడగలడు, మళ్ళీ ఆ పొజిషన్లోకి రాగలడు, మళ్ళీ ఓటు అప్పీల్ చేసుకోగలడు. శోభ ఆడలేవు అన్నట్టు చెప్తే శోభ అస్సలు నేను తీసుకోను. నేను ఆడగలను. ఆట ఒక్కటేను అక్కడ. నేను ఆడబట్టి ఇప్పుడు దాకా ఉన్నాను. నన్ను లో అంటే మాత్రం, నేను అన్డేజర్ అంటే మాత్రం నేను అసలు ఊరుకోను, నేను ఒప్పుకోను, అస్సలు తీసుకోను అని గొడవ పెడుతుంది. ఆట ఒక్కటే కాదు కదా అక్కడ కావాల్సిన జనానికి. నేను ఆట ఆడాను ఎందుకున్న పొజిషన్లో, అందుకే నన్ను కాపాడుతున్నారు జనం. అక్కడ సేవ్ అయిన వెంటనే కూడా నేను డిజర్వ్ అని డ్యాన్స్ వేసింది.
నాకన్నా కూడా అన్రిజర్వ్ క్యాండిడేట్స్ హౌస్లో ఉన్నారు అంటే శివన్న అన్నది. అంటే ఏం ఆడట్లేదు కదా, చెయ్యిరిగి సరిగా పనులు కూడా చేయట్లేదు కదా, సరిగా ఆటలు కూడా ఆడట్లేదు కదా, నాకన్నా అన్రిజర్వ్ కదా ఈ పర్సను, ఎలా సేవ్ అవుతున్నాడు, ఎలా సర్వ్ అవుతున్నాడు అనేది ఆమె డౌట్ వచ్చింది. అది మీరే చేస్తారు, మీకే చెప్పాను నేను. ఆ ఉద్దేశంతో ఇక్కడేముంటుంది, నాకన్నా అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారు, నేనే బాగా ఆడుతున్నాను అనేది ఆమె ఊహ. ఎందుకంటే ప్రతిసారి సేవ్ అవుతుంది కదా, వెనక శక్తులు సేవ్ చేస్తున్న సంగతి మర్చిపోయింది. తన ఆటను బట్టి, తన విధానాన్ని బట్టి సేవ్ అయిపోతుంది, తను వస్తుందని అన్నట్టు ఫీల్ అయిపోతుంది శోభ కదా. ఆడియన్స్ దృష్టిలో ఎలా ఉందనేది ఆమె తెలియదు. ఆమె బయటకు వచ్చి చూసుకుంటే కానీ ఆ వీడియోలు కానీ బయట పెట్టే ఆడియన్స్ అనే మాటలు చూసుకుంటే కానీ ఆ మైండ్ దెమ్మ తిరిగిపోదు శోభకి. అట్లా సరే, ప్రియాంక అంటే ప్రియాంక మీద గయ్యం లేచింది. నేను ఆడినా అంటే ఎవరన్నాడు, ఇప్పుడు నేను స్ట్రాంగ్, శోభ స్ట్రాంగ్ కాదని, వీక్ అనే కదా నువ్వు చెప్పేదంటే, అలా కాదు అంటే మళ్ళీ ఎక్కడ ఫ్రెండ్ వచ్చి తగాదాడిద్దో తన్నుద్దోనని ప్రియాంక మళ్ళీ మాట మార్చేసి మాట్లాడుతుంది. ఎందుకంటే మళ్ళీ అంత తలనొప్పి ఎందుకు, పెద్ద పెద్దగా అరుస్తుంటుంది ఊరక, ఎందుకోసం కావాలని నువ్వే కరెక్ట్ అని డప్పా కొట్టేసింది శోభకి ప్రియాంక. తర్వాత అమర్ వచ్చేసి నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేసుకుంటాను కాబట్టి నా ఫ్రెండ్కి వేస్తున్నా అన్నాడు. నేను నీ ఫ్రెండ్ కాదంటే, నా ఫ్రెండ్వే కానీ నాకు మీకంటే కూడా శోభ ఎక్కువ అన్నాడు. ఎందుకంటే శోభ ఆడే నాటకం అమర్దీప్కి అర్థం కాలేదు. ఇంకా అమర్దీప్ని రెచ్చగొట్టి ముందుకు పంపింది, ఈమె వెనకాల ఆమె అమర్దీప్ సేవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది శోభ. అట్లా వేశారు. ప్రశాంత్ ఏమో ఎందుకంటే ఆ పాయింట్లు ఇచ్చాడు కాబట్టి ఎవరికి, నేను నాకు చేశాడు కాబట్టి హెల్ప్, నా ఓటు ఎవరికి అన్నాడు. కరెక్టే. శివాజీ గారు ఏం చేశారు, నా ఓటు ఎవరికే, వేరే ఆలోచన లేదని చెప్పేసాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్లు అంత ఓపెన్గా చెప్పుకున్నప్పుడు వీళ్ళు చెప్పుకోరా. అందుకని ఇక్కడ కన్ఫామ్గా అమర్ కానీ ప్రియాంక కానీ శోభకే వేస్తారు. అర్జున్దే నేను డౌట్ అనుకున్నా, అట్టేస్తాడు ఇటేస్తాడు అనుకున్నాను. వీళ్ళిద్దరు అటు స్పై బ్యాచ్కి ఇద్దరేమో ఎవరికి, వీళ్ళు ఇద్దరేమో స్పా వాళ్ళు ఇద్దరేమో శోభకి వేస్తే అర్జున్ అట్టేస్తాడా అనుకున్నా నేను. అర్జున్ ఖచ్చితంగా వీళ్ళకి వెళ్ళేసాడు. ఎందుకంటే వాళ్ళు సుఖ బ్యాచే కదా, అంతా సుఖ బ్యాచ్ని ఎందుకు కోరుకుంటారు కాబట్టి శోభకి వేసాడు. శోభ అప్పీల్ చేసుకుంది. కానీ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నాక ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉంది. ఎంతకాలం అని జనం భరిస్తారు, పిల్లలతో సహా శోభ వెళ్తే బాగుండని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా. అమర్దీప్ ఒక మాట అంటాడు, నేను నామినేషన్లో కూడా సిల్లీ రీజన్సే. అర్జున్ అన్న మాట ఏంటి, ఏమని నామినేట్ చేశాడు ఎవరిని, నువ్వు అక్కడ తాళం పడేసావు, ఎదుటోడు గేమ్ పాడు చేసావు అన్నాడు. అప్పుడు ఎవరేమన్నాడు, నువ్వు కూడా బాల్ ఎత్తిపెట్టావు కదా, దాని గుండా ప్రశాంత్కి అన్యాయం జరిగింది కదా అన్నాడు. కరెక్టే కదా, ఇప్పుడు ఇంటెన్షన్తో చేయలేదు ఎవరు, దాని ఇంటెన్షన్తో చేసావన్నట్టు నామినేట్ చేస్తున్నాడు అర్జున్. ఎందుకంటే స్పా బ్యాచ్లో వీళ్ళందరూ ఒకే మాట, స్పై బ్యాచ్లో నుంచి ఎవరినో ఒకటి బయటకు పంపించాలని. మరి అట్లా ఉంటే అటు బాల్ ఎత్తిపెట్టినాడు, పౌలు ఆడాడు, మరి ప్రశాంత్కి అన్యాయం జరిగినట్టే కదా అక్కడ. ఎవరు బాగానే అడిగాడు. తర్వాత ఎవరిని శోభ తింటన్నా కూర్చోండి, ఏం చేస్తున్నావు అండి, ఏమేం చేస్తున్నావు, మేకప్ వేసుకోవడం తప్పితే ఏం చేయట్లేదు, అదే సైజ్ చేశాడు, ఎట్టా అని ఫేస్ మీద సైజ్ చేశాడు. దానికి అబ్బో ఎంత కోపగా ఎంత మాట్లాడిందో, ఎన్నెన్నో మాట్లాడేసింది. నన్ను మేకప్ అంటాడని చూసే జనానికి కనపడుతుంది కదా. మేకప్ వేసేటప్పుడు కెమెరా ఆమెనే చూపిస్తున్నాడు బిగ్ బాస్ కూడా, ఎంతసేపు మేకప్ వేసి చూడండి అని. మేకప్పేగా చేస్తుంది, ఇంకేం పని చేస్తుంది. విఐపి రూమ్లో అమర్దీప్ కో కెప్టెన్లు శివాజీ అర్జున్ పడుకోవాలంటే వాడు పడుకుంటారా లేదా అని ఇద్దరు గుంటకన్నా నక్కల్లా చూస్తున్నారు. ఎవరు, శోభను ప్రియాంక దుప్పట్లు ముసుకేసుకొని. ఎప్పుడైతే శివన్న నాకు నిద్ర పడుతుంది బయటకు వచ్చాడో, శివన్న ఏమంటే అర్జున్ కూడా బయటకు రాగానే అరే వాళ్ళు వెళ్ళిపోయారు, వాడు భయపడతాడు మద్రం బాధమని మళ్ళీ బెడ్షీట్ తీసుకుని ఇద్దరు కబో వెళ్ళిపోయారు విఐపి రూమ్లోకి. వాళ్ళ పనులు అట్టుంటాయి. బయటకే మన చెవుల్లో పూలు పెడతారు, మేము తిట్టుకోవట్లేదు, మేము వేరు మేము కలిసి ఉండట్లేదు, మేము గ్రూపిజం కాదు, మా ఫేవరెటిజం కాదని చెప్తారు. మరి ఇప్పుడు నిన్న ఓటింగ్ దాంట్లో తేలిపోయింది కదా ఫేవరెటిజం అని, నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తాన్నాడు. తర్వాత బయట ఏమన్నాడు, నువ్వు మగాడు అయితే అని ఎత్తింది అమరే ప్రశాంత్ని. అదేంటన్నా మగాడిని అయితే మరి నువ్వు ఆడాళ్ళలో మాట్లాడుతున్నావా అన్నాడు. మరి ఎత్తింది అతనే కదా, తప్పు అతనిదే కదా, అతను తప్పు అక్కడ పెట్టాడు. ప్రశాంత్ అన్న మాటనే నన్ను ఆడోడు అన్నాడు అని అంటాడు. ఎత్తింది అతనే కదా, అసలు ఆ మాట ఎత్తకుండా ఉంటే బాగుండేది. ఆ మాట ఎత్తడం వల్ల ఇతను కూడా ఈ మాట అనాల్సి వచ్చింది. యాక్షన్ రియాక్షన్ అంతే కదా, ఎదుట మాట అనకపోతే ఇతను ఆ మాట అనేవాడు కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆడియన్స్ అంతా చూస్తున్నారు. కాబట్టి నిన్న 50 లక్షల విషయంలో కూడా శివన్న తర్వాత చెప్తా అంటాం కూడా కొంచెం మైనస్ అవుద్ది శివన్నకి. ఎందుకంటే ఓపెన్గా చెప్తే అరే మనస్తత్వాన్ని కూడా గమనిస్తారు ఆడియన్స్.
ప్రశాంత్ ఓపెన్ చెప్పేశాడు. దాన్ని బట్టి కూడా కొంచెం ఆడియన్స్ దగ్గర అయ్యారు. ఎందుకంటే అతని విజయం రైతుల విజయం అన్నట్టు అయింది అక్కడ. ఎవరి దాళ్ళు ఓపెన్ చెప్పేశారు కాబట్టి దాన్ని బట్టి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పెరుగుతుంది కూడా అదే విధంగా. శివన్న కూడా కొంచెం ఓపెన్ అయ్యి దాన్ని ఏమనుకుంటున్నాడో 50 లక్షలు ఏం చేయాలనుకుంటున్నాడో ఒక మాట చెప్పుంటే వచ్చేది దాని తర్వాత సంగతి. ఒక మాట అనుంటే బాగుండేది. దాన్ని బట్టి ఆడియన్స్ కూడా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యే విధానం వచ్చేది, ఓటింగ్ ఎక్కువ పడేది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఆడియన్స్ అన్నీ కన్సిడర్ చేస్తారు. మనస్తత్వం చూస్తారు, యాటిట్యూడ్ చూస్తారు, మాట చూస్తారు, ప్రవర్తన చూస్తారు, హౌస్లో ఎలా ఉండేది చూస్తారు, గేమ్ చూస్తారు, అన్ని ఎమోషన్ చూస్తారు, అన్నీ చూస్తారు ఆడియన్స్. అన్నీ టచ్ అవుతాయి ఆడియన్స్కి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వదలకుండా ఓటేసుకోండి. ముఖ్యంగా ఎవరి ఫ్యాన్స్ అలర్ట్ అవ్వండి. డేంజర్ జోన్ అయితే ప్రియాంక శోభ వెళ్తే ఇద్దరు ఎవరు వెళ్తే బాగుండేది కూడా నాకు కామెంట్ చేయండి. శోభకు వచ్చే డౌట్ కూడా మీరు క్లియర్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.